హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ ప్లేట్ అని తెలుగు. ఈరోజు మన మూవీ స్టోరీ ఏంటంటే, జాక్ అనే ఒకడు ఉంటాడు. వాడి పెళ్ళంతో సుఖం దొరక్క పక్కింటి అమ్మాయితోటి సంబంధం పెట్టుకుని టపాటప్ కానిస్తూ ఉంటాడు. కాకపోతే వాడికి తర్వాత తెలుస్తుంది ఆ అమ్మాయి సాధారణమైన అమ్మాయి కాదని చెప్పి. అసలు అమ్మాయి ఎవరో తెలియాలంటే మనం ఈ మూవీలోకి ఎంటర్ అవ్వాలి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ కిక్ ఇచ్చే మూవీస్ ని రోజు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఇంకా మన మూవీలోకి ఎంటర్ అయిపోదాం. మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి జాక్ అనే ఒక వ్యక్తిని చూపెడతారు. వాడి చేతి నిండా రక్తం ఉంటుంది, ఇంకా వాడి చుట్టూ పోలీసులు ఉంటారు. వాడు ఎవరిని చేసాడో తెలియాలంటే మనం మూవీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. ఫ్లాష్ బ్యాక్ లో మనకి జాక్ ని తన వైఫ్ అయిన మేతో చూపెడతారు. వాళ్ళిద్దరూ అప్పుడే ఇల్లు మారుతూ ఉంటారు, ఇంకా కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుతూ ఉంటారు. దీంతో మన మేఘాడు ఆ కొత్త ఇంట్లోకి వెళ్తూ తన సామాన్ తీసుకెళ్తూ ఉంటూ ఒక అమ్మాయిని ఢీ కొడతాడు. కాకపోతే అమ్మాయి ఎవరో మనకు చూపెట్టరు. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం వరకు మన జాగ్గాడు వాడి సామాన్ మోసుకుంటూనే సర్దుకుంటూనే సరిపోతూ ఉంటుంది. ఆ రోజు ఈవినింగ్ అవుతుంది. దీంతో మన జాగ్గాడు వాడి ప్రొఫెషన్ ఏంటంటే వాడు ఒక రైటర్ అనమాట. దీంతో వాడు రైటింగ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. మరొక వైపు మన జాగ్గాడ్ వైఫ్ ఒక ఫ్యాషన్ డిజైనర్. దీంతో మన జాగ్గాడ్ అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మేకి కొంచెం తిమ్మిరిగా అనిపిస్తుంది. ఇంకా తనకి అమ్మ నాన్న ఆడుకోనిపిస్తుంది. అప్పుడు మేము మన జాగ్గాడ్ దగ్గరకు వచ్చి వాడు పని చేసుకుంటూ ఉంటే అప్పుడు తన మామిడి పళ్ళని బయట పెట్టి చూపెడుతుంది. కాకపోతే మన జాగ్గాడ్ మాత్రం దాన్ని పట్టించుకోడు. దీంతో ఎలాగైనా సరే జాగ్గాడ్ తమ్ముడిని లేపాలని చెప్పి ఇంకా వాడు ఒళ్ళో కూర్చుని తన చేయి తీసుకెళ్లి మన జాగ్గాడ్ తమ్ముడి దగ్గర పెట్టి వాడిని లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కాకపోతే మన జాగ్గాడ్కి పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల నాకు ఇప్పుడు కాదని చెప్పి తన మెయిన్ కోపంతో ఒకసారి తోస్తాడు. దీంతో మే కింద పడిపోతుంది. అప్పుడు తను స్పృహ తప్పినట్టు నటిస్తూ ఉంటుంది. అప్పుడు అది చూసిన తర్వాత మన జాగ్గాడ్ చాలా కంగారు పడిపోతాడు తనకి ఏమైందని చెప్పి. అప్పుడు తర్వాత కొంచెంసేపటికి తెలుస్తుంది మే తను కావాలని ఆట పట్టించిందని చెప్పి. ఆ విషయం జాక్కి తెలిసిన తర్వాత జాక్ కోపం ఇంకా పెరిగిపోతుంది. దీంతో వాడికి చిరాకు వచ్చి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ అనేది సరిగ్గా లేదని, ఇంకా బంచిక్ మ్యాటర్ కూడా సరిగ్గా జరగట్లేదని చెప్పి. వాడు అలా బయటకు వచ్చేసరికి ఆ బయట ఫ్లోర్ లో వాడికి అర్మాన్ అనే ఒక అంకుల్ గడు కనపడతాడు.
వాడు ప్రొఫెషనల్గా చాలా పెద్ద రైటర్ అనమాట. దీంతో అప్పుడు మన జాక్ గడు తనతో మాట్లాడుతూ నేను మీ రైటింగ్స్ అన్ని చదివానని, ఇంకా మీరు రాసిన లేటెస్ట్ బుక్ కూడా చదివానని చెప్పి మనం ఇంప్రెస్ చేస్తాడు. నిజానికి మన జాక్ గడు అర్మాన్ రాసిన లేటెస్ట్ బుక్ చదివి ఉండడు, కాకపోతే తన దగ్గర ఇంప్రెషన్ కొట్టి అర్మాన్ దగ్గర రైటింగ్ టెక్నిక్స్ నేర్చుకోవాలని చెప్పి అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో జాక్ వాడి ఇంట్లో ఉండేసరికి అప్పుడు మే ప్రొఫెషనల్గా ఫ్యాషన్ డిజైనర్ అవడం వల్ల తన కొలిగ్ని తీసుకొచ్చి అక్కడ కొన్ని డ్రెస్లని ట్రైల్ చేస్తూ ఉంటుంది. అప్పుడు తన ఫ్రెండ్ అంటుంది ఈ డ్రెస్ బాగానే ఉంది, కాకపోతే మనం ఒక మగాడు ఒపీనియన్ తీసుకోవాలని చెప్పి అడుగుతుంది. దీంతో మే ఇంకా తన ఫ్రెండ్ ఇద్దరు కూడా తను వేసుకున్న డ్రెస్సులను తీసుకొచ్చి అప్పుడు మన జాక్ గడి దగ్గరకు వచ్చి ఎలా ఉందని చెప్పి చెక్ చేయమని చెప్పి చూడమంటారు. దీంతో అప్పుడు మన జాక్ గాడు వాళ్ళిద్దరు మామిడి పళ్ళని పట్టుకుని ఇంకా వాటిని నొక్కుతూ ఈ డ్రెస్ చాలా బాగుంది, ఇంకా ఈ డ్రెస్లో మీరు కూడా చాలా హాట్గా ఉన్నారు, ఎంత హాట్గా ఉన్నారంటే నా చెయ్యి కూడా కాలిపోయిందని చెప్పి మనోడు సెటర్లు ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత జాక్ ఇంకా మే ఇద్దరు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు కింద నుంచి ఒక లెటర్, అంటే డోర్ కింద నుంచి ఒక లెటర్ వస్తుంది. దీంతో అప్పుడు వాళ్ళ లెటర్ చూసేసరికి అప్పుడు దాంట్లో మన అర్మాన్ గాడు వాళ్ళకి ఇన్విటేషన్ పంపుకుంటాడు ఈ రోజు నైట్ డిన్నర్కి రమ్మని చెప్పి. దీంతో అప్పుడు జాక్ ఇంకా మే ఇద్దరు కూడా టిప్ టాప్ గా రెడీ అయ్యి మన అర్మాన్ గాడు ఇంటికి డిన్నర్కి వెళ్తారు. అలా వెళ్ళేసరికి మన అర్మాన్ గాడు వాళ్ళిద్దరిని వెల్కమ్ చేస్తాడు. ఇంకా అర్మాన్ గాడు తోటి తన కూతురు కూడా ఉంటుంది, ఆ కూతురు పేరు బెల్లా. అప్పుడు జాక్ గాడు బెల్లా చాలా అందంగా ఉండటంతో తన్నే చూస్తూ ఉంటాడు. ఈ బెల్లా అనే అమ్మాయి ఎవరో కాదు, మూవీ స్టార్టింగ్ లో మన జాక్ గాడికి డాష్ ఇచ్చిన అమ్మాయి. ఇంకా అమ్మాయి చాలా సార్లు మన జాక్ గాడికి ఎదురై ఉంటుంది. ఆ తర్వాత జాక్ ఇంకా అర్మాన్ వాళ్ళందరూ అక్కడ డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ మాటల్లో మన అర్మాన్ గాడికి తెలుస్తుంది వీళ్ళ మధ్యన సరిగ్గా రిలేషన్షిప్ లేదని చెప్పి. అప్పుడు అర్మాన్ గాడు మన జాక్ తో చెప్తూ ఉంటాడు నీ ఫ్యామిలీ రిలేషన్షిప్ ని స్ట్రాంగ్ చేసుకోమని చెప్పి సలహాలు ఇస్తూ ఉంటాడు. కాకపోతే మన జాక్ గడు మాత్రం అక్కడ అర్మాన్ గడు కూతురైన బెల్లానే చూస్తూ ఇంకా తన పెద్ద పెద్ద మామిడి పళ్ళని ఇంకా తన డిక్కీని చూస్తూ సొల్లు ఖర్చుకుంటూ ఉంటాడు. ఆ విషయాన్ని మన అర్మాన్ కూడా గమనిస్తాడు. జాక్ గడు తన కూతురిని తప్పుడు దుడుస్తూ చూస్తున్నాడని చెప్పి. కాకపోతే వాడు మాత్రం పెద్ద పట్టించుకోడు. ఎందుకంటే ఇప్పుడు అర్మాన్ గడు ప్లాన్ చేసుకుని ఉంటాడు. ఇప్పుడు వాడు రాయబోయే నవల జాక్ ఇంకా మే మధ్యన ఉన్న రిలేషన్షిప్ గురించి రాయబోతూ ఉంటాడు. దీంతో వాళ్ళతో ట్రావెల్ చేసి వారి రియల్ లైఫ్ ని ఒక నవల కింద రాయాలని చెప్పి మనం డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత జాక్ ఇంకా మే ఇద్దరు కూడా తిరిగి ఇంటికి వచ్చేస్తారు. అలా వచ్చిన తర్వాత అప్పుడు మన జాక్ గడు వాడు నవల రాద్దాం అనుకుంటాడు. కాకపోతే జాక్ గడు ఆలోచన మాత్రం అక్కడ బులా యొక్క పెద్ద పెద్ద మామిడి పళ్ళు ఇంకా పెద్ద పెద్ద డిక్కి మీద ఆలోచనగా ఉంటుంది. దీంతో వాడు సరిగ్గా రాయలేకపోతూ ఉంటాడు. ఆ తర్వాత మన జాక్ గడు అర్మాన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ బులా ఎంటర్ అవుతుంది. అలా ఎంటర్ అవ్వగానే మన జాక్ గడు దగ్గరకు వచ్చి వాడు గట్టిగా ఒక ఇంగ్లీష్ ముద్దు పెట్టి మొత్తం నాలుకలు చప్పరిచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలనుకునేసరికి అప్పుడు సడన్ గా మన అర్మాన్ గడు వచ్చేస్తాడు. అలా వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఎవరికాలు దూరం అయిపోతారు. అప్పుడు మన జాక్ గడు అర్మాన్ గడు తోటి ఏదో బుక్ కావాలని చెప్పి వంక పెట్టుకుని ఆ బుక్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అదే రోజు బెల్లా అక్కడ లాండ్రీ వేయడానికి అక్కడ వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు తన వెళ్ళడానికి చూసిన మనోడు కూడా వెనకాల తన బట్టల బట్టను ఫాలో అవుతూ తన వెనకాల వెళ్తాడు. అప్పుడు బెల్లాకి అర్థం అవుతుంది వీడు నా వెనకాల పిచ్చోడు అయిపోయాడని చెప్పి. అప్పుడు మనోడు చెప్తాడు నేను జస్ట్ బట్టలు వాషింగ్ మిషన్లో వేయడానికి వచ్చానని చెప్పి కవర్ చేసుకుంటాడు. ఆ తర్వాత రోజు జాక్ ఇంకా మే ఇద్దరు కూడా ఒక చర్చికి వెళ్తారు. అలా వెళ్ళిన దగ్గర అప్పుడు పక్కన ఒక సందులోని అప్పుడు మే అడుగుతుంది నాకు నీ లాలీపాప్ చప్పరించాలని చెప్పి అడుగుతుంది. ఇంకా తను రెడీ అయిపోయి మనోడిని బయటకు తీస్తుంది. కాకపోతే అప్పుడు మన జాక్ గడు మాత్రం ఇప్పుడు వద్దని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. చూసారా ఫ్రెండ్స్, వీడి దగ్గర వజ్రం లాంటి పిల్ల ఉంటే వాడు బంగారం వెనకాల తిరుగుతున్నాడు. ఆ తర్వాత సీన్లో మన జాక్ గడికి వాళ్ళ ఇన్వెస్టర్స్ కాల్ చేసి నువ్వు రాయాల్సిన లవన్ లేట్ అవుతుందని, నువ్వు 1 వీక్ టైంలో మాకు ఇవ్వాల్సిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలని చెప్పి వాడిని అడుగుతారు. ఆ తర్వాత మన జాక్ గడు అక్కడ అర్మాన్ గడు బయటికి వెళ్ళడం అబ్జర్వ్ చేసి దొంగచాటుగా అప్పుడు అర్మాన్ వాళ్ళ ఇంట్లో దూరుతాడు. అలా దూరిన తర్వాత అక్కడ లోపల బులా ఒక్కతే ఉంటుంది. దీంతో మనోడు వెనక నుంచి వెళ్ళి బులాను పట్టుకుంటాడు. ఇంకా బులా కూడా రెచ్చిపోతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు మంచం పైన పడి ఫుల్గా మ్యాటర్ కానిచ్చుకుంటూ ఒకరిదొకరు చప్పరించుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే టైంకి అప్పుడు మన అర్మాన్ గడు ఏదో మర్చిపోయినని చెప్పి తిరిగి వెనక్కి వస్తాడు. దీంతో జాక్ గడు చూసి మంచం కింద దాక్కుంటాడు. వాడు అలా మన అర్మాన్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడాన్ని అక్కడ జాక్ పిల్లమైన మే కూడా చూస్తుంది. కాకపోతే మే అనుకుంటుంది జాక్ అర్మాన్ కోసం ఏదో పని మీద వెళ్ళి ఉంటాడని చెప్పి అనుకుంటుంది. ఆ తర్వాత జాక్ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మేతోటి తన అర్మాన్ కోసం ఇంటికి వెళ్ళానని చెప్పి కహాని చెప్తాడు. ఆ రోజు నైట్ మన జాక్ గడికి తన ఫ్రెండ్ ఒక పార్టీ ఇస్తాడు. కాకపోతే మన జాక్ గడి దృష్టి మొత్తం అక్కడ బులా పైనే ఉంటుంది. దీంతో మనోడు ఆ పార్టీ నుంచి ఏదో విధంగా ఎస్కేప్ అయ్యి అప్పుడు దొంగచాటుగా అక్కడ బులా వాళ్ళ ఇంట్లో దూరుతాడు. అలా సీక్రెట్ గా ఇంట్లో దూరిన తర్వాత అప్పుడు మన జాక్ గడు వాడి నాలుకకి పనిచెప్పి వాడి నాలుకతో టాలెంట్ చూపెట్టి బులా గృహలోంచి నీళ్ళని రప్పిస్తాడు. ఆ తర్వాత మన జాక్ గడు వాడు ఆయుధాన్ని రెడీ చేసుకుని ఇంకా బులాతోటి ఫుల్గా గుర్రమాట ఆడుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళ కార్యక్రమం బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. అలా అయిన తర్వాత అప్పుడు మన జాక్ గడు అక్కడ మన అర్మాన్ పక్క నుంచి వాడు నిద్రపోతుంటే సీక్రెట్గా పక్క నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే మన అర్మాన్ గడు మాత్రం నిద్రపోతున్న ట్యాక్ చేస్తాడు. వాడు జాక్ వచ్చి వెళ్ళిన విషయం వాడు కంప్లీట్గా తెలుసు. ఎందుకంటే వాడు జరిగే విషయాలన్నింటినీ కూడా వాడు ఒక నవల కింద రాద్దామని చెప్పి అనుకుంటాడు. మరొక వైపు అక్కడ బులా కూడా తనకు జరిగిన విషయాలన్నింటినీ ఒక డైరీలో రాసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత మన అర్మాన్ గడు కూడా అక్కడ బులా డైరీ చదివి ఆ రిఫరెన్స్ తీసుకుని వాడు నవల కింద రాస్తూ ఉంటాడు. ఆ తర్వాత సీన్లో మన అర్మాన్ గడు అక్కడ మే దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు మేకి తన సలహాలు ఇస్తాడు. అదేంటంటే పెళ్ళైన తర్వాత మొగుడు పిల్లల మధ్యన సాంగత్యం అనేది తగ్గుతుందని, ఇంకా అది స్ట్రాంగ్ అవ్వాలంటే రోజు మొగుడు పిల్లలు ఎప్పుడు ఒకటిలా కాకుండా కొత్తగా ట్రై చేయాలని చెప్పి సలహాలు ఇస్తాడు. ఆ తర్వాత మే అక్కడ బులాని కలుస్తుంది. అలా కలిసిన తర్వాత అప్పుడు జాక్ గురించి తనతో మాట్లాడుతూ ఉండగా అప్పుడు మే తన చేయి తీసుకెళ్లి బులా యొక్క మామిడి పళ్ళ పైన పెట్టి తను పిసుకుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకో చేయి తీసుకెళ్లి అక్కడ బులా యొక్క గృహ దగ్గర పెడుతుంది. దీంతో ఆ తర్వాత అప్పుడు బులా కూడా తన దగ్గరకు వచ్చి తన ముద్దు పెట్టుకుంటుంది.
ఇంకా వాళ్ళిద్దరు కొంచెం ముందుకు వెళ్దాం అనుకుంటారు. కాకపోతే వాళ్ళు ఒక టైం తర్వాత ఇద్దరు ఒకరికొకరు ఆగిపోయి దూరం జరిగిపోతారు. ఇద్దరు ఉండగా మన జాక్ గాడ్ ఇంకా బిలా ఇద్దరు కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఫుల్గా పనిగానిచ్చుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. ఒకసారి చర్చి దగ్గర, ఒకసారి లిఫ్ట్లో, ఒకసారి అపార్ట్మెంట్లో ఎక్కడ పడితే అక్కడ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు జాక్ గాడ్ దగ్గరికి మే నాకు మ్యాటర్ కావాలని చెప్పి దగ్గరికి వస్తుంది. దీంతో జాక్ గాడ్ మేతోటి మ్యాటర్ కానిస్తూ ఉంటాడు. వాడు అలా ఊపుతూ వాడు కళ్ళు మూసుకుంటాడు. దీంతో మేకు అర్థమవుతుంది వీడు నాతో మ్యాటర్ కానిస్తూ ఎవరిని ఊహించుకుంటాడని చెప్పి తన కోపం వచ్చి తన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. దీంతో అప్పుడు జాక్ గాడ్ మే వెనకాల వెళ్ళి తన బతిమాలి తన ఇంటికి రమ్మని చెప్తాడు. అయినా సరే తను వెనకపోయేసరికి నీకు కావాల్సింది ఇలాగే కదా అని చెప్పి తన రోడ్డు మీద పెట్టి గట్టిగా బలవంతంగా దెబ్బేసేస్తూ ఉంటాడు. అప్పుడు మేకు అర్థమవుతుంది వీడికి పిచ్చిలేసిందని చెప్పి తన కోపంతో ఆయిల్ వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత మన జాక్ గాడ్ మాత్రం ఎటువంటి ఫరక్ ఉండదు. పెళ్ళం వెళ్ళిపోయినా కానీ అక్కడ బులా దగ్గరికి వెళ్ళి తనతోటి మ్యాటర్ కానిద్దాం అని చెప్పి అప్పుడు బులా వాళ్ళ ఇంట్లో దూరతాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు జాక్ గాడ్ మన బులాతోటి మ్యాటర్ కానిద్దాం అనుకుంటాడు. కాకపోతే బులా మాత్రం తను ఏడుస్తూ తను వద్దని చెప్తుంది. అప్పుడు మనోడు అడుగుతాడు దానికి కారణం ఏంటని అడిగేసరికి అప్పుడు బులా చెప్తుంది అర్మాన్ గడ్ కూడా నాతోటి ఇలాగే బలవంతంగా మ్యాటర్ కానిస్తాడని చెప్పి చెప్తుంది. అంటే బులా వాళ్ళ నాన్న కూడా అక్కడ బులాతోటి మ్యాటర్ కానిస్తాడని చెప్పి చెప్తుంది. దీంతో తను అలా ఏడుస్తుంటే అప్పుడు మన జాక్ గాడ్ అంటాడు ఈ విషయం గురించి మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి అంటాడు. కాకపోతే తను అంటుంది మా ఫాదర్ని నాకు జైలుకి పంపించడం ఇష్టం లేదని చెప్పి మన జాక్ గాడ్ని అక్కడ నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత సీన్లో కెఫేలోని మే మన అర్మాన్ గడ్ కలుస్తుంది. అలా కలిసిన తర్వాత తను చెప్తుంది అక్కడ జాక్ గాడ్కి వేరొక అమ్మాయితోటి మ్యాటర్ నడుస్తుందని, ఇంకా ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుని అమ్మాయిని లేపేసి ఆ తర్వాత జాక్ గాడ్ గుర్తుని కట్ చేసి వాడు బాల్స్తోనే ఆడుకుంటానని చెప్పి అంటుంది. దీంతో అప్పుడు మన అర్మాన్ గడ్ కూడా అంటాడు ఆ విషయంలో నేను నీకు హెల్ప్ చేస్తాను, అమ్మాయి ఎవరికి అనుకోవడం హెల్ప్ చేస్తానని చెప్పి అంటాడు. ఆ తర్వాత సీన్లో మన జాక్ ఇంకా బెల్లా ఇద్దరు కూడా ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక చోట ఆగి వాళ్ళ చేతులను కట్ చేసుకుని ఇంకా బ్లడ్ తోటి చేతులను పట్టుకుని ఇంకా వాగ్దానం చేసుకుంటారు మరిద్దరు ఎప్పుడు కూడా కలిసి ఉండాలని చెప్పి సేమ్ నిబ్బిగా అలా చేసుకుంటారు అనమాట. ఆ తర్వాత మన జాక్ గాడ్ తిరిగి ఇంటికి వస్తాడు. అలా వచ్చేసరికి లోపల మే ఉంటుంది. ఇంకా అప్పుడు మే అడుగుతుంది ఇంత లేట్ వరకు ఏం చేసామని అడిగేసరికి అప్పుడు తను చెప్తాడు నేను ఏదో నవల పని మీద బయటకు వెళ్ళానని చెప్పి కవర్ చేసుకుంటాడు. ఆ తర్వాత సీన్లో మనం బెల్లా అక్కడ మన జాక్ గాడ్ని తీసుకుని డైరెక్ట్గా మన అర్మాన్ గడ్ ముందే లోపలికి రూమ్లోకి తీసుకెళ్తుంది. ఎందుకంటే బెల్లా మన అర్మాన్ గడ్తో చెప్పేసి ఉంటుంది మా మధ్యన మ్యాటర్ ఉందని చెప్పి. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు జాక్ ఇంకా బెల్లా ఇద్దరు కూడా దబాయించి ఫుల్గా మంచం ఒప్పుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాకపోతే మన అర్మాన్ గడ్ మాత్రం లోపల ఒక మైక్రోఫోన్ పెట్టుంటాడు. వాళ్ళు చేసేవన్నీ బయటకు వింటూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా చేసుకుంటున్నారో అదే విధంగా వాడు నవల్లో రాద్దామని చెప్పి అనుకుంటాడు. ఆ తర్వాత అప్పుడు మన జాక్ గాడ్ వాడు మ్యాటర్ అయిపోయిన తర్వాత అర్మాన్ గడ్ రూమ్ నుంచి బయటకు వస్తాడు. అలా వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ అప్పుడు మన మే కూడా బయటే ఉంటుంది. ఇంకా అప్పుడు మీకు అర్థమైపోతుంది వీడు అక్కడ బులాతోటి మ్యాటర్ కానిస్తున్నాడు, వీడికి అఫేర్ ఉందని చెప్పి. దీంతో అప్పుడు అక్కడ మే పిచ్చిగా కేకలేస్తూ బులాని పచ్చిబూతులు తిడుతూ ఉంటుంది. ఈలోగా మన అర్మాన్ గడ్ లోపల నుంచి బయటకు వస్తాడు. అలా వచ్చి మన జాక్ గాడ్ని సేవ్ చేస్తాడు. అదేంటంటే మేమిద్దరు ఇప్పటి వరకు నవల వర్క్ చేసుకున్నామని చెప్పి. దీంతో అప్పుడు మే అనుకుంటుంది నిజంగా వర్క్ చేసుకున్నారని చెప్పి. అప్పుడు మన అర్మాన్ గడ్కి సారీ చెప్తుంది ఎందుకంటే తన కూతుర్ని పచ్చిబూతులు తిట్టినందుకు. వాళ్ళు అలా సారీ చెప్పుకుంటూ ఇంకా అర్మాన్ గడ్ మే ఇద్దరు కూడా బీర్ తాగుతూ ఉంటారు. అలా తాగుతూ ఉండగా అప్పుడు మన మేకి బాగా ఎక్కువైపోయి తన అక్కడే మత్తులో పడుకుంటుంది. దీంతో అలా మత్తులో పడుకున్న మేము చూసిన తర్వాత మన అర్మాన్ గడ్ తమ్ముళ్ళలో కూడా చలనం వస్తుంది. ఆ తర్వాత అప్పుడు మన అర్మాన్ గడ్ వాడు చేయి తీసుకెళ్లి మే యొక్క గృహ దగ్గర పెట్టి ఇంకా దాన్ని వాసన చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈలోగా అప్పుడు అక్కడ జాక్ గడ్ వస్తాడు. జాక్ గడ్ ముందే మన అర్మాన్ గడ్ మేని అక్కడిక్కడ టచ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అర్మాన్ గడ్ వాడికి చెప్పాలనుకుంటాడు తన కూతుర్ని టచ్ చేస్తే తనకి ఎలా ఉంటుందో అని చెప్పి. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఓపెన్ అవుతుంది. అదేంటంటే అర్మాన్ ఇంకా బెల్లా ఇద్దరు కూడా కావాలని కలిసే విధంగా చేస్తారు. ఎందుకంటే మన అర్మాన్ గడ్ నవల్లో రాయడానికి ఇంప్రూవ్ అవుతుందని చెప్పి. దానికోసం వాళ్ళిద్దరు ఆ భార్య భర్తల్ని వాళ్ళకి నచ్చినట్టుగా వాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడు బెల్లా చెప్తుంది నాకు చేసి బోరు కొట్టేసింది, నాకు ఎవరైనా మంచి వయసులో ఉన్న లేత కుర్రాడు కావాలని చెప్పి అంటుంది. దీంతో అప్పుడు మన అర్మాన్ అంటాడు నాకు ఒక పాత స్టూడెంట్ ఉన్నాడు, వాడు అమెరికా నుంచి ఇక్కడికి రాబోతున్నాడు, ఆ తర్వాత నువ్వు వాడితోటి మ్యాటర్ కానిచ్చి వాడితోటి అఫేర్ స్టార్ట్ చేయి, దాన్ని నేను స్టోరీ కింద రాస్తానని చెప్పి అంటాడు. దీంతో ఆ తర్వాత రోజు అవుతుంది. అప్పుడు అర్మాన్ గడ్ వాడు స్టూడెంట్ ని పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తాడు. కాకపోతే అప్పుడు మన జాక్ గడ్ ఒక కాంటాక్ట్ కిల్లర్ తోటి మన అర్మాన్ గడ్ ని కారుతో గుద్దించి చంపించేస్తాడు. ఆ తర్వాత మన జేక్ ఇంకా అర్మాన్ ఇద్దరు కూడా వాడి ఫినరల్ కి ఎంటర్ అవుతారు. అప్పుడు అక్కడ బులాతోటి ఆ స్టూడెంట్ అంటే అమెరికా నుంచి వచ్చిన స్టూడెంట్ కూడా ఉంటాడు. అప్పుడు బెల్లా కొత్త స్టూడెంట్ తోటి క్లోజ్ గా ఉండడాన్ని మన జాక్ గడ్ చూస్తాడు. అలా కొంచెం ముందుకెళ్లేసరికి అక్కడ కొన్ని ఫొటోస్ కనపడతాయి. ఆ ఫోటో చూసిన తర్వాత మన జాక్ గడ్ కి దిమ్మ తిరిగిపోతుంది. అదేంటంటే అక్కడ బెల్లా ఇంకా అర్మాన్ ఇద్దరు కూడా వాళ్ళిద్దరు తండ్రి కూతుర్లు కాదు, వాళ్ళిద్దరు మొగుడు పిల్లలు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత మన జాక్ గడ్ బాగా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. వాడి ఇంట్లో కూడా చాలా పిచ్చిగా చేస్తూ ఉంటాడు. ఈలోగా మేకి ఒక పార్సల్ వస్తుంది. ఆ పార్సల్ ఓపెన్ చేసి చూసేసరికి అప్పుడు అర్మాన్ గడ్ రాసిన బుక్ అనేది ఉంటుంది. ఇంకా బుక్ అనేది మేకి ఇంకా జాకీ మధ్యన జరిగిన విషయాల గురించి ఉంటుంది, ఇంకా వాళ్ళ సీక్రెట్స్ గురించి ఉంటుంది. ఆ బుక్ చూసిన తర్వాత మేకి చాలా కోపం వస్తుంది. ఇంకా జాక్ గడ్ తోటి గొడవ పడుతూ ఉంటే అప్పుడు జాక్ గడ్ కోపంలో మేను తోసేస్తాడు. దీంతో మే వెళ్ళి ఒక గాజు దానిపైన పడుతుంది. ఇంకా అప్పుడు మే అక్కడ చనిపోతుంది. అప్పుడు మన జాక్ గడ్ని అక్కడ నుంచి పోలీసులు తీసుకెళ్తూ ఉంటారు. వాడు అలా వెళ్తూ అక్కడ బులాన్ చూసి ఒక ఈవిల్ స్మైల్ అంటే ఒక దెయ్యం స్మైల్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ మూవీ కోసం టెలిగ్రామ్ ఫాలో ఉండి 10K వ్యూస్ తర్వాత దాంట్లో దొరుకుతుంది. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. బై.